హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పొంగల్ని కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఇలా కుక్కర్లో చేసుకున్నాం అనుకోండి, చాలా తొందరగా చేసుకోవచ్చు. అలాగే ఇలా సాఫ్ట్గా మెత్తగా ఉడికి చాలా బాగుంటుందండి. ఇలా మనం ఇది మొత్తం నెయ్యిలో చేసుకుంటాం కాబట్టి ఆ నెయ్యి వాసన గుమగుమలాడుతూ చాలా బాగుంటుంది. మనం ఎప్పుడూ చేసుకునే ఇడ్లీ, దోశ, వడలే కాకుండా ఇలా కొత్తగా మీరు అప్పుడప్పుడు పొంగల్ రెసిపీ చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. మా ఇంట్లో వాళ్ళైతే 5 నిమిషాల్లోనే ఖాళీ చేశారు. అంత బాగుందండి. మరి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. 1/4 కప్పు పెసరపప్పును వేసుకోండి. ఇలా పెసరపప్పును వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇది మీ క్వాంటిటీస్కి తగినట్టుగా మీరు వేసుకోండి. నేను 1/4 కప్పునైతే వేసుకున్నాను. పప్పు మంచిగా వేయించుకున్న తర్వాత సేమ్ క్వాంటిటీలో 1/4 కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. మీరు 1 కప్పు పప్పు తీసుకుంటే 1 కప్పు బియ్యాన్ని వేసుకోండి. 1/2 కప్పు పప్పును తీసుకుంటే 1/2 కప్పు బియ్యాన్ని వేసుకోండి. ఇలా 2 సేమ్ క్వాంటిటీలో తీసుకొని మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు 2 సార్లు మంచిగా కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసి హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు తొందరగా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. హాఫ్ ఎన్ అవర్ నానిన తర్వాత ఇప్పుడు కుక్కర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు పప్పు బియ్యాన్ని కుక్కర్లోకి వేసుకొని మనం ఏ కప్పుతో అయితే పప్పుని బియ్యాన్ని వేసుకున్నామో అదే కప్పుతో 6 కప్పుల వాటర్ని వేసుకుంటున్నాను. మీకు కుక్కర్లో పడితే 7 కప్పుల వాటర్ని వేసుకోండి. నా కుక్కర్ ఫుల్ అయింది కాబట్టి నేను 6 కప్పుల వాటర్ని అయితే వేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి, మంచిగా మెత్తగా ఉడికిపోయాయి. అన్నము పప్పు అయితే మంచిగా ఉడికిపోయాయి. అలాగే మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ను వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నాను. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి 1 కప్పు వాటర్ని మళ్ళీ బాగా వేడి చేసిన వాటర్ని 1 కప్పు వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఒకసారి అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి 6 స్పూన్ల నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కిన తర్వాత 1 ఫుల్ స్పూన్ మిరియాలను వేసుకోండి. అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్కని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు రెబ్బల్ని కూడా వేసుకొని వీటన్నింటిని మంచిగా వేయించుకోవాలి. ఇలా మనం నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఇలా తాలింపు వేసుకుంటుంటేనే మనకు ఆ నెయ్యి వాసన చాలా బాగొస్తుందండి. ఈ తాలింపుని మొత్తం మనం పొంగల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. స్టవ్ ఆఫ్ చేయొచ్చు. ఇలా అంతా కలుపుకొని దీన్ని పల్లీ చట్నీతో కానీ మజ్జిగతో కానీ వేసుకొని తినండి. చాలా బాగుంటుంది. మీకు ఇడ్లీ, దోశ, వడలు ఈ టిఫిన్స్ కన్నా ఇది చాలా బాగా నచ్చుతుందండి. ఇలా నేనైతే పల్లీ చట్నీ మజ్జిగ అయితే చేశాను. ఈ రెండింటితో మా ఇంట్లో వాళ్ళు తిన్నారు. చాలా బాగా నచ్చింది వాళ్ళకి. సూపర్గా ఉంటుందండి. ఈసారి మీరు మీ వాళ్ళకి ఇలా ఈ టిఫిన్ అయితే చేసి పెట్టండి. ఖచ్చితంగా నచ్చుతుంది. చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.